హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి సో ఆ ఎగ్జామ్లో రీజనింగ్ పాయింట్ ఆఫ్ మీద క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నారో లేటెస్ట్ మోడల్స్ ఏవైతే అడుగుతున్నారో సో మెయిన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అందులోంచి కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నాట్ ఓన్లీ ఆర్ఆర్బీలో ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్కి మాత్రమే కాదండి. సో రిమైనింగ్ ఆర్పీఎఫ్లో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, లేదా జేఈ కావచ్చు, ఇలా అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఎస్ఎస్సికి ఇంకా రిమైనింగ్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి అన్నిటికీ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది సేమ్ కాన్సెప్ట్ కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ రీజనింగ్ నుంచి కానీ అర్థమెటిక్ నుంచి కానీ క్వశ్చన్స్ రాగానే ఎక్కువ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం కంటెంట్ లేక కనుక వెళ్ళినట్లయితే 31st క్వశ్చన్, ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద గివెన్ క్లాసెస్ వెజిటేబుల్, పార్క్, క్యారెట్. తెలుగులో చదువుతున్నా చూడండి. ఇచ్చిన తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే రేఖాచిత్రాన్ని గుర్తించండి. కూరగాయలు, పార్కు, క్యారెట్. ఓకేనా? మనకి ఇక్కడ ఏమనంటే కూరగాయలకు, పార్కుకు, క్యారెట్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఏదైతే మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మనల్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, కూరగాయలకి, పార్కుకి ఏదైనా సంబంధం ఉందా? లేదు. కూరగాయలకి, క్యారెట్కి సంబంధం ఉంది. ఓకేనా? సో అన్ని క్యారెట్లు, ఇది ఒకవేళ క్యారెట్ అనుకుంటే ఇవన్నీ ఏంటివి? కూరగాయలు. ఓకేనా? సో అదేంటి సార్, క్యారెట్లు కూరగాయలు రెండు ఒకటే కదా, సో మొత్తం ఒకటే దానికి ఇట్లా వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే కూరగాయల్లో అన్ని రకాల కూరగాయలు వస్తాయి. కూరగాయలు క్యారెట్ మాత్రమే కాదండి, ముల్లంగి వస్తుంది, టమోటా, పచ్చిమిర్చి, వంకాయ, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి అన్ని కూరగాయల్లో క్యారెట్ అనేది ఒక భాగమే కాబట్టి సో అది కొంచెం వస్తుంది. ఓకేనా? సో క్యారెట్లన్నీ కూడా కూరగాయలు. పార్క్ ఏంటి? పార్క్ అనేది ఇంకా సపరేటు, దానికి క్యారెట్కి, కూరగాయలకి సంబంధం లేదు. సో ఇది పార్క్. సో ఇది ఏముంది? సో క్యారెట్, కూరగాయలు. సో ఒక పెద్ద సర్కిల్, అందులో చిన్న సర్కిల్, పక్కన సపరేట్గా ఏదైతే సర్కిల్ ఉందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాదు, ఇది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొందరికి, చాలా మందికి, అతి తెలివి ఉన్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పార్క్ అంటే ఏంటి? అందులో చెట్లన్నీ నాటుకోవచ్చు కాబట్టి అందులో కూడా క్యారెట్ చెట్లు నాటుకోవచ్చు కదా, అది కూడా వేసుకోవచ్చు కదా అనుకుంటారు. పార్క్ అంటే ఏంటంటే అందులో కొన్ని షో చెట్లు, అలాగే ఆహ్లాదకరంగా ఉండడం కోసం మాత్రమే అక్కడ చెట్లను పెంచుతారు. అది పార్కులో నువ్వు కూరగాయలను పెంచితే అది తోట అవుతుంది, పార్క్ అవ్వదు, అది పొలం అవుతుంది. ఓకేనా? సో దీనికి సపరేట్ అది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. సెట్లోని సంఖ్యల మాదిరిగానే సంఖ్యలు సంబంధం ఉన్నది ఎంపిక చేసుకోండి అన్నాడు. సో ఇక్కడ చూడండి, 15, 315, 7, 15, 315, 7, 15, 315, 7, ఈ మూడింటికి ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ అదే రిలేషన్లో ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక్కటానికి మాత్రమే సేమ్ రిలేషన్ ఉంటుంది. సో ఆ ఒక్కటేంటో మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ దానికంటే ముందు మనం ఏం చేయాలి? ఈ 15, 315, 7కి మధ్య ఉన్న రిలేషన్ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను క్లియర్గా ఇస్తున్నాను. 15కి, 315కి, 7కి మధ్య రిలేషన్ మనం కనుక్కోవాలంటే నేను యాజ్ ఇట్ ఈస్గా ఈ 15ని 7ని ఇంటూ చేస్తున్నాను ఫ్రెండ్స్. 15 7s మనకి ఎంత వస్తుంది? 15 7s అంటే 105 అవుతుంది. క్లియర్ కదా? 15 7s 105 వచ్చింది. ఇక్కడ 315కి 105కి ఏమైనా సంబంధం ఉందా? 315కి 105కి 105ని ఇంటూ 3 చేస్తే 315 వస్తుంది. ఓకేనా? ఈ 315 ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ మిడిల్లో వేశారు. క్లియర్ కదా? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఫస్ట్లో ఉన్న నెంబరు ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్, థర్డ్ ప్లేస్లో ఉన్న నెంబర్లు, ఈ రెండింటిని కూడా ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దానికి ఇంటూ 3ని చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అది మనకు కావాలి. క్లియర్ కదా? సో సేమ్ ఈ ఆప్షన్లో అదే ఉందో లేదో చూద్దాం. సో 14 ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత? 14. థర్డ్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత? 4. సో 14 4s 14 4 ఎంత అవుతుంది? 56. 56కు నేను ఎంత మల్టిప్లై చేయమన్నాను? ఇంటూ 3తో చేయమన్నాను. ఇంటూ 3 చేస్తే 56 మూల 6 మూల 18, 5 మూల 15, 1. సో మనకి ఎంత వస్తుంది? 168 వస్తుంది. 168. క్లియర్ కదా?
168 అనేది మన ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 168 ప్లేస్లో 197 ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ చూడండి. 11 × 16, 11 × 6 = 66. ఇంటూ ఏం చేయను, ఇంటూ 3 చేయమని చెప్పాను. సో 66 మూడుల 6 మూల 18, 6 మూల 18 మనం మల్టిప్లై యాడ్ చేస్తే 198 అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా చూడండి, ఇది 198 ఉంది, 188 ఉంది, ఇది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 18, 9 ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో 18, థర్డ్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 18 9 18 9 ఎంత అవుతుంది, 162. దాన్ని ఇంటూ 3 చేస్తే 3 2 6, 3 6 18, 3 1 3 486 అవుతుంది. సో 486 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 486 ఉన్నది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా ట్రై చేయండి. సో 17 × 12, సో 17 × 12, 17 10ల ఓకే, సో 204 అవుతుంది. సో 17 × 12 204 ఇంటూ 3తో చేయాలి కాబట్టి 204 × 3 ఎంత అవుతుంది, 612 అవుతుంది. 612 ఇక్కడ ఉందా, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 18 486 9 అనేది ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో చాలా మోడల్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ నుంచి ఇప్పుడు క్వశ్చన్. సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, సమ్ బ్యాగ్స్ ఆర్ హాట్, ఆల్ హాట్ థింగ్స్ ఆర్ కేక్స్ అన్నారు. మీకు తెలుగు చెప్తా చూడండి. సమ్ బ్యాగ్స్ ఆర్ హాట్ అంటే కొన్ని బ్యాగులు వేడిగా ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ ఫస్ట్ది స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఆల్ హాట్ థింగ్స్ ఆర్ కేక్, వేడిగా ఉన్న అన్ని కూడా కేకులు అన్నారు. సో ఈ రెండింటి నుంచి మనం డయాగ్రామ్ లాగా ఇక్కడ డయాగ్రామ్ ఫార్మేట్ అయ్యేలాగా మనం చూసుకున్నాం. చూడండి, సమ్ బ్యాగ్స్ ఆర్ హాట్ అన్నాడు. సో ఇవి నేను పెద్ద డయాగ్రామ్ వేస్తున్నాను. ఇవి బ్యాగ్స్ అనుకోండి, ఇవి బ్యాగ్స్ అనుకుంటే సమ్ బ్యాగ్స్ అంటే కొన్ని బ్యాగులు మాత్రమే హాట్ ఉన్నాయి అన్నాడు. సో ఇది హాట్ అనుకోండి. సో సమ్ బ్యాగ్స్ కొన్ని బ్యాగులు మాత్రమే, కొన్ని బ్యాగులు మాత్రమే ఈ ప్లేస్లో ఏదైతే ఉన్నాయో ఆ కొన్ని బ్యాగులు మాత్రమే హాట్ అన్నాడు. సో అన్ని హాట్లు బ్యాగులు అని చెప్పలేదు, కొన్ని బ్యాగులు మాత్రమే హాట్ అని చెప్పాడు. సో ఈ డయాగ్రామ్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్, ఆల్ హాట్ థింగ్స్ ఆర్ కేక్స్, ఈ హాట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేకులు అవుతాయి అన్నాడు. సో మనం డయాగ్రామ్ ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకేనా? ఇవేంటివి, కేక్స్. సమ్ బ్యాగ్స్ ఆర్ హాట్, ఆల్ హాట్ థింగ్స్ ఆర్ కేక్స్ అన్నాడు. సో ఇది డయాగ్రామ్ వచ్చింది. సో ఈ డయాగ్రామ్లో నుంచి మన కన్క్లూజన్ కనుక మనం చూసినట్లయితే ఆల్ కేక్స్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, కేక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ కేక్స్ అన్నిటిలో బ్యాగ్స్ అనేవి వచ్చాయా, లేదు. కేక్స్లో కొన్ని మాత్రం బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని సపరేట్ బయట కూడా బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇది స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూడండి, ఆల్ బ్యాగ్స్ ఆర్ కేక్స్ అన్నాడు. సరే, ఆల్ కేక్స్ ఆర్ బ్యాగ్స్ అన్నప్పుడు ఆల్ కేక్స్, అన్ని కేక్స్ కూడా మనకు బ్యాగ్స్ కాలేదు. ఎందుకంటే కేక్లు అన్ని ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి, బ్యాగ్స్ కొన్ని ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి. ఆల్ బ్యాగ్స్ ఆర్ కేక్స్ అంటే ఆల్ బ్యాగ్స్ కూడా కొన్ని బయట ఉన్నాయి, కేక్స్ అనేవి ఇటు సపరేట్ ఉన్నాయి. రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు, కొన్ని మాత్రమే ఉంటున్నాయి కాబట్టి సమ్ బ్యాగ్స్ ఆర్ కేక్స్ అనొచ్చు, లేదా సమ్ కేక్స్ ఆర్ బ్యాగ్స్ అన్నప్పుడు మనకు పాయింట్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఆల్ బ్యాగ్స్ అని ఇచ్చారు, ఆల్ కేక్స్ అని ఇచ్చారు అన్నప్పుడు మనకి ఇది రాంగ్ అవుతుంది, రెండు కూడా రాంగే. సో మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేవి ఆల్ అంటే ఏంటి, సమ్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆల్ అంటే 100, సమ్ అంటే 15 అట్లా ఆ విధంగా మీకు అర్థమయ్యేటట్లు 50, 100ని బేస్ చేసుకొని మీరు ఏ విధంగా అయితే సాల్వ్ చేయగలరో సేమ్ అదే విధంగా ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇలా మొత్తం టాపిక్ కూడా నేను అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వందల క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఇచ్చారు. ఒకవేళ 10 స్టేట్మెంట్స్ ఇచ్చి 10 కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు అక్కడ ఈజీగా చూసి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, 2 కూడా తప్పు కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్, ఒకటి కరెక్ట్ కాదు, 2 కూడా కరెక్ట్ కాదు, 2 తప్పే. నెయిదర్ 1 nor 2 ఫాలోస్ అంటే సో 2 కూడా తప్పే కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇప్పుడు డయాగ్రామ్లోకి వద్దాం. సో ఇక్కడ ఏంటంటే కౌంటింగ్ ఫిగర్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనండి అన్నారు. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం నేను యాజ్ ఇట్ ఈస్గా మేము ఫాస్ట్గా కౌంట్ చేసుకుంటూ నేను ఆన్సర్ చేసేయచ్చు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం, లేదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఇక్కడ పెద్ద డయాగ్రామ్ ఉంది కదా, ఈ ఇది పెద్ద బాక్స్ ఉంది కదా స్క్వేర్, అది కాకుండా ఈ లోపల చూసారా, ఇది రాంబాస్ లాగా ఉంది కదా, అది నేను బయటికి సపరేట్గా తీసుకుంటున్నాను, దాన్ని మాత్రం నేను సపరేట్గా తీసుకుంటున్నాను. అది ఇట్లా బాక్స్ లాగా నేను వేసుకుంటాను. క్లియర్గా మీకు అర్థం అవ్వడం కోసం నేను అందరికి అర్థమయ్యేలాగా
నేను ఈ విధంగా తీసుకున్నా. ఓకేనా? సో ఇలా ఉంది, ఇలా ఉంది. సో ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఇలా 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 బాక్స్ లాగా ఉంది కదా. సో బాక్స్ లాగా ఉన్నప్పుడు మిడిల్లోకి ఇట్లా ఇట్లా లైన్ వేసారా? సో నేను అలానే లైన్ వేసాను. మళ్ళీ ఈ క్రాస్ జాయింట్లు ఏవైతే ఉన్నాయో జాయింట్లు కూడా కనెక్ట్ అయ్యాయి కదా. సో జాయింట్లు కూడా నేను కనెక్ట్ చేస్తున్నాను, మీకు అర్థం అవ్వడం కోసమే ఫ్రెండ్స్ ఇలా గీసాను. ఓకేనా? క్లియర్ కదా? సో ఇప్పుడు కనుక మీరు ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనంటే చూడండి, 1 2 3 4 5 6 7 8. మనకి ఈ బాక్స్లో ఈ స్క్వేర్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనంటే మనకు క్లియర్గా మనకు తెలిసిన, మనకు ఆల్రెడీ మన కౌంటింగ్ ఫిగర్స్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి 8 × 2 = 16 అనే నెంబర్ ఇక్కడ వచ్చేసింది. క్లియర్ కదా? సో ఇందులో 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇందులో ఈ డయాగ్రామ్ మనకి ఏముంది, ఎక్స్ట్రా లైన్ ఇక్కడ ఈ పాయింట్లో ఏదైతే లైన్ ఉందో అది ఒక ఎక్స్ట్రా లైన్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా లైన్, ఇక్కడ ఒక లైన్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక లైన్ ఫామ్ అయింది. ఓకేనా? లోపల ఉన్న బాక్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. క్లియర్ కదా? లోపల ఉన్నది బయట పక్కన పెట్టండి, లోపల ఉన్న గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈడ ఎన్ని కొత్తగా జాయిన్ అయ్యాయో మనం చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బాక్స్ ఉంది, చిన్న బాక్స్, ఈ చిన్న బాక్స్ మీకు అర్థం అవడం కోసం నేను సపరేట్గా మళ్ళీ గీస్తున్నాను. ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకేనా? సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు డయాగ్రామ్ ఎలా ఉండేది, ఈ అడ్డగా లైన్ రాకముందు ఎలా ఉండేది, ఇలా మాత్రమే ఉండేది. ఇంతకు ముందు ఇలా ఉండేది. ఓకేనా? ఇలా ఉన్నదానికి మళ్ళీ ఇట్లా అడ్డంగా ఒక లైన్ వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు దీంట్లోంచి మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పాను, ఇక్కడ ఒకటి 2 ఉన్నాయని చెప్పాను. ఓకేనా? కానీ అవి 2 క్యాలిక్యులేషన్ అయిపోయింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇంతకుముందు ఎలా ఉండేది, ఇది ఒకటి క్యాలిక్యులేట్ అయిపోయింది, ఇది కూడా క్యాలిక్యులేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఇలా అడ్డంగా ఇంకొక లైన్ ఇలా వచ్చింది కదా, ఈ లైన్ వచ్చినప్పుడు మనకి ఎన్ని ఫామ్ అవుతాయి అప్పుడు, ఈ చిన్న చూడండి 1 2 3 4 చిన్నవి ఫార్మ్ అయ్యాయి కొత్తగా. క్లియర్ కదా? 4 చిన్నవి ఫార్మ్ అయ్యాయి. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నప్పుడు మనకు డయాగ్రామ్ ఎలా ఉండేది, ఇక్కడ చూడండి ఇలా పైకి ఒకటి ఉండేది, కింద ఒకటి ఉండేది. అంటే మీకు ఇలా ఒకటి ఉండేది, తర్వాత ఇలా ఒకటి ఉండేది. అవి 2 మాత్రమే ఉండేవి ఇంతకుముందు స్టార్టింగ్లో. ఇప్పుడు అడ్డంగా లైన్ గీయడం వల్ల ఏమైంది, ఇలా అడ్డంగా లైన్ గీయడం వల్ల ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ కూడా వచ్చింది ఇలా పైకి. సో అప్పుడేమొచ్చింది చూడండి ఇక్కడ, సో ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చింది. క్లియర్ కదా? అంటే ఇక్కడ కొత్తగా ఇంకొక 2 వచ్చాయి. సో మొత్తం 6 అనేవి ఇక్కడ ఎక్స్ట్రా ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ 6 వచ్చాయి. సో ఇందులో కూడా 6 వస్తాయి. క్లియర్ కదా? సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 16 ఉన్నాయి కదా, 16 ఉన్నాయి. ఆ 16కి ఈ లైన్ గీయడం వల్ల, ఈ బాక్స్లో చిన్న బాక్స్లో లైన్ గీయడం వల్ల +6 కొత్తగా మనకి ఎన్ని అయ్యాయి, 6 యాడ్ అయ్యాయి. తర్వాత ఈ బాక్స్లో కూడా మనకు ఇట్లా అడ్డంగా లైన్ గీయడం వల్ల ఎన్ని యాడ్ అయ్యాయి, 6 యాడ్ అయ్యాయి. తర్వాత ఇంకెన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడైతే ఇంక ఈ బాక్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ బాక్స్లోకి వద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిలా, ఇది ఒక ట్రయాంగిలా, ఇది ఒక ట్రయాంగిలా, ఇది కూడా ఒక ట్రయాంగిలా. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 16 + 6 + 6 + 4, 16 + 4 ఎంత, 20, 20 + 6 26, 26 + 6 ఎంత అవుతుంది, 32 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. మీరేంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అర్థం అవ్వడం కోసం 1 by 1 డయాగ్రామ్స్ ఇంత క్లియర్గా నేను వేయాల్సి వస్తుంది. నార్మల్గా అయితే ఇంత క్లియర్గా వేయాల్సిన పని లేదు. మనకి ఇక్కడ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి, ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం పెద్ద బాక్స్లో ఎన్ని ఉన్నాయి అనేసి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తారంటే కళ్ళు మూసుకొని ఇక్కడ చూడంగానే ఓకే ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి, ఒక 16 వచ్చాయి, మళ్ళీ ఇందులో ఎన్ని వస్తాయి, ఒక 6 వస్తాయి, ఇందులో ఒక 6 వస్తాయి. సో 16 + 6 + 6 అంతా 28 అవుతాయి. మళ్ళీ ఇక్కడ బయట 4 ఉన్నాయి, ఒక 4 ఉన్నాయి కాబట్టి 28 + 4 కలిపితే 32 అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే నేను మన వీడియోలో కూడా క్వశ్చన్స్ చూడడం కావాలంటే మీకు కొన్ని అంటే చిన్న ఈజీగా మీకు ఇట్లాంటి కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ బేసిక్స్ అర్థం అవ్వాలి. సో బేసిక్స్ అంటే ఏంది, సో నేను ఇప్పుడు చూడండి కొందరికి ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి ఇలా పెట్టాను కదా, ఇందులో ఇదొకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే మనం ఏం చెప్తాం, 1 2 3 4 5 6 7 8, 8 × 2 = 16 అని చెప్పాను. అసలు ఈ 16 ఎందుకు వచ్చింది, 8 నెంబర్స్ ఉన్నప్పుడు × 2 ఎందుకు చేసావు, అది వాళ్ళకి అర్థం కాదు. బేసిక్స్ అనేవి క్లియర్గా అర్థమైతేనే ఈ 16 అనేది ఏంటి, ఎందుకు వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం మన ఛానల్లో ఆల్రెడీ
ప్రతి ఒక్క కాన్సెప్ట్ ట్రయాంగిల్స్, ఫైండింగ్ ద ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో ఈ ఫిగర్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవడానికి ఒక వీడియో సపరేటు, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవడానికి ఇంకొక వీడియో సపరేటు, రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవడానికి ఇంకొక వీడియో సపరేట్, అలా సపరేట్ వీడియోస్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మీరు అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాంటి వీడియోస్ చూడండి, తర్వాత కాన్సెప్ట్ ఇట్లా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కాడికి రండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 4th నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద 2nd నెంబర్ అండ్ 5th నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద 6th నెంబర్. సో ఇక్కడ తెలుగులో కూడా చదువుతున్నా చూడండి. సారీ, పేపర్ సరిగ్గా పెట్టలేదు, క్లియర్గా చూడండి. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 4th నెంబర్ అండ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద 2nd నెంబర్ అండ్ 5th ఈజ్ రిలేటెడ్ టు ద 6th నెంబర్. మొదటి సంఖ్య 2వ సంఖ్యకు సంబంధించినది మరియు 5వ సంఖ్య 6వ సంఖ్యకు సంబంధించినది, అదేవిధంగా 4వ సంఖ్యకు సంబంధించిన దానిని ఎంపిక చేసుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక సంఖ్య, ఇది ఒక సంఖ్య, ఇది ఒక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, మొత్తం 6 ఇచ్చారు. సో ఫస్ట్ దానికి 2nd దానికి ఒక రిలేషన్ ఉంది, అలాగే 5th దానికి 6th దానికి ఒక రిలేషన్ ఉంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య కూడా రిలేషన్ అదే ఉంటుంది. సో ఈ సేమ్ అదే రిలేషన్లో ఇక్కడ కూడా ఏదైతే వస్తుందో ఆ నెంబర్, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే వస్తుందో ఆ నెంబర్ కనుక్కోమని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 8కి 24కి మధ్య ఉన్న రిలేషన్ మీరు కనుక్కోవాలి. 8కి 24కి మధ్య ఉన్న రిలేషన్ కనుక్కొని, సో సేమ్ అదే రిలేషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. 18కి 114కి మధ్య రిలేషన్ మీరు అప్లై చేశారనుకోండి, అక్కడ మీకు మ్యాచ్ అయింది అనుకోండి, సో రెండింటికి కూడా మ్యాచ్ అవుతుందంటే ఇక్కడ కూడా అదే రిలేషన్తో మనం మ్యాచ్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను అందరిలాగా ఆలోచిస్తే 8కి 24 అవ్వాలంటే ఏం చేస్తాం? 8 3 8 3 24 వచ్చేసింది. క్లియర్ కదా? కానీ ఇక్కడ 18ని ఇంటూ 3 చేస్తే 114 వస్తుందా? రాదు. సో ఆ రిలేషన్ అనేది తప్పు. సో ఇంకొక వేలో ఆలోచించాలి. 8ని 24గా చేయాలంటే ఇంకొక వే ఉంది. ఆ వే నేను చెప్తా చూడండి. 8తో 8 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్ 8 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏముంది? 9 ఉంది. 8 9లు ఎంత అవుతుంది? 72. 8 9s 72. దాన్ని డివైడెడ్ బై నేను ఏం చేస్తానంటే 3 చేస్తాను. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 24s 3 1s 3 24s. క్లియర్ కదా? సో 8కి 24కి మధ్య రిలేషన్ ఏముందంటే 8 ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఇక్కడ ఉన్న నెంబర్కి నెక్స్ట్ దాని తర్వాత వచ్చే నెంబర్ని మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 3 చేయాలి. క్లియర్ కదా? అలా చేస్తే 24 వచ్చింది. సో సేమ్ 18 కూడా చూద్దాం. 18 into 19 equal to 18 9s 18 10s 180, 18 9s 162. సో ఆ రెండింటిని కలుపుకుంటే మనకి ఏమొస్తుంది? సో మీరు అలా చేసుకోవచ్చు. లేదంటే చూడండి, ఇక్కడ మీరు అంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చెప్పాను? 18 ఉంది కదా, సో 18 ఉన్నప్పుడు దాని నెక్స్ట్ నెంబరు 8 ఉంటే దాని నెక్స్ట్ నెంబరు 20 ఉంటే దాని నెక్స్ట్ నెంబరు 16 ఉంటే దాని నెక్స్ట్ నెంబరు, ఆ నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేసి వచ్చిన నెంబర్కి మనం డివైడెడ్ బై 3 చేయమని కదా. సో ఆల్రెడీ ఇక్కడైనా సరే డివైడెడ్ బై 3 చేసేయచ్చు. సో 3 1s 3 6s. క్లియర్ కదా? క్యాన్సిల్ చేసేస్తున్నాను డైరెక్ట్. ఆన్సర్ రాకముందే నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో 3 1s 3 6s క్యాన్సిల్ చేసినప్పుడు ఇంకెంత ఉంది? 19 6s. 19 6s అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది? 114 వచ్చిందా? సో సేమ్ అదే రిలేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకొని 20 ఉంది అనుకోండి, 20 దాని నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది? 21 ఉంది. డివైడెడ్ బై 3 చేశారనుకోండి, ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో 3తో 3 1 3 7 21. సో 70 2 into 7 ఎంత అవుతుంది? 140 అవుతుంది. 140 ఇక్కడ వస్తుందా? 50 ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 16 చూస్తున్నాను. 16 into 17 divided by 3. సో 16 into 17 divided by 3 కాబట్టి 3తో ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఎగ్జాక్ట్గా నెంబర్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకు పాయింట్స్ వస్తుంది. మనకు పాయింట్స్లో ఉంది ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనకు 52 అనేది ఎగ్జాక్ట్ నెంబరు. సో ఆప్షన్ బి అనేది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 14 నెంబర్ తీసుకుంటున్నాం. 14 into నెక్స్ట్ నెంబర్ అంతా 15 డివైడెడ్ బై 3 చేస్తే 3 1s 3 5s. సో అప్పుడు మనకు 14 5s మనకి ఎంత వస్తుంది? 70 వస్తుంది. సో ఇక్కడ 70 ఉందా? 50 ఉంది. సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12 చూద్దాం. 12 into నెక్స్ట్ నెంబర్ ఎంత? 13 డివైడెడ్ బై 3. సో 3 1s 3 4s 3 1 3 4 12. సో 13 4 ఎంత అవుతుంది?
52. సో 52 అనేది ఇక్కడ వచ్చేసింది కాబట్టి సో ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకు 12 అనే నెంబర్ వస్తుంది. 3, 8, 24, 12, 52, 18, 114. సో ఈ విధంగా మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే మీకు ఇందాక కనిపించలేదు అనుకుంటాను. సో ఇంకోసారి అలా జరగదు, ఇంకా నీట్గా కనిపించేలా పెడతాను. సో క్వశ్చన్ చూడండి ఫస్ట్. 5 friends are sitting on a bench facing the north side. ఓకేనా? Ankit is sitting to the immediate right of Anjum. Amit is sitting to the left of Priya and to the immediate right of Ram. Ram is sitting to the right of Ankit, who is sitting at the extreme left hand. తెలుగులో చూడండి. 5 స్నేహితులు ఉత్తరం వైపున ఉన్న బెంచ్ పై కూర్చున్నారు. అంకిత్ అంజుమ్కి కుడివైపున కూర్చున్నాడు. అమిత్ ప్రియకు ఎడమవైపున మరియు రాముకి కుడివైపున కూర్చున్నాడు. అంకిత్కి కుడివైపున రామ్ కూర్చున్నాడు. అయితే ఎడమ చివర ఉన్నవా ఎవరు కూర్చున్నారు? సో ఫస్ట్ నేను పాయింట్స్ లాగా నేను డివైడ్ చేస్తాను. చూడండి, 5 స్నేహితులు ఉత్తరం వైపున్న బెంచ్ పై కూర్చున్నారు, అది పక్కన పెట్టండి. అంకిత్ అంజుమ్కి కుడివైపున కూర్చున్నాడు. సో నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. అంకిత్ అంజుమ్కి కుడివైపున కూర్చున్నాడు, ఇక్కడ వరకు ఒక పాయింట్. సో అంకిత్ అనే అతను అంజుమ్కి కుడివైపు కాబట్టి ఇక్కడ అంజుమ్ వస్తాడు, ఇక్కడ అంజుమ్, ఇక్కడ అంకిత్ వచ్చింది. సో ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా? సెకండ్ పాయింట్ కనుక చూసినట్లయితే అమిత్ ప్రియాకు ఎడమ వైపున మరియు రామ్కు కుడివైపున కూర్చున్నాడు. సో ఇక్కడ ఎవరైతే మొత్తం 3 ప్లేసులు పెట్టాడు, ఇక్కడ 3 ప్లేసులు. ఇక్కడ వచ్చేసరికి అమిత్ ఇక్కడ ఉన్నాడు. అమిత్ అనే అతను ప్రియాకు ఎడమ వైపున, సో ఇక్కడ ప్రియా ఉందనుకోండి, ప్రియాకి ఎడమ వైపున అమిత్ కూర్చున్నాడు. రాముకి కుడివైపున కూర్చున్నాడు, ఇక్కడ రాము వస్తాడు. ఓకేనా? రామ్కి కుడివైపున కూర్చున్నాడు. సో ఇది క్లియర్ కదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అంకిత్కు కుడివైపున రామ్ కూర్చున్నాడు. సో అంకిత్ ఇక్కడ ఉంటే అంకిత్కి కుడివైపున నెక్స్ట్ ఎవరు కూర్చున్నారు? రామ్ కూర్చున్నాడు. సో ఈ 3 పాయింట్స్ కనుక మీరు కలిపినట్లయితే ఇక్కడ చూడండి, అంకిత్కి రామ్కి వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ చూడండి, అంకిత్ రామ్ పక్కపక్కన కాబట్టి నెక్స్ట్ రైట్ సైడ్ ఇది వస్తుంది. సో ఇక్కడ చూడండి పాయింట్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లియర్గా గీసినట్లయితే సో ఫస్ట్ ఎవరున్నారు? అంజుమ్ ఉన్నాడు. అంజుమ్ పక్కన ఎవరున్నారు? అంకిత్ ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు? రామ్ ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు? అమిత్. తర్వాత ఎవరున్నారు? ప్రియా. సో ఈ విధంగా వచ్చేసి సో 5 మంది సరిపోయారు కదా, సరిపోయారు. ఇప్పుడు లాస్ట్లో క్వశ్చన్ ఏమైతే అయితే ఎడమ చివర ఎవరు కూర్చున్నారు? ఎడమ చివర. సో ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇది రైట్ సైడ్ లాస్ట్లో ప్రియా ఉంటే లెఫ్ట్ సైడ్ లాస్ట్లో అంజుమ్ ఉన్నాడు. సో అంజుమ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సారీ, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 37 క్వశ్చన్ క్లియర్గా చూడండి. 3 of the following 4 letter clusters are alike in a certain way and one is different. Pick the odd one out. ఈ క్రింది 4 అక్షరాల సమూహాలలో 3 నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది, వాటిని ఎంచుకోండి. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. CFIL, GHIJ, MOQS, PSUX. సో ఈ 4 ఆప్షన్స్లో 3 ఒకే రకమైన రిలేషన్ ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్ రిలేషన్ ఉంటుంది. సో అది ఏంటో ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని మనకు కనుక్కోమని చెప్పారు. సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి CFIL ఈ 4 నెంబర్స్, ఈ 4 లెటర్స్ ఉన్నాయి కదా. సో వీటికి ఫస్ట్ నేను లెటర్స్ యొక్క వాల్యూస్కి నెంబర్స్ రాస్తాను. చూడండి, C అంటే ఎంత వస్తుంది మనకు? 3, F అంటే 6, I అంటే 9, L అంటే ఎంత వస్తుంది? 12. సారీ, ఓకే కదా. 1 సెకండ్. ఓకే, ఇప్పుడు మనం కన్నట్లకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, సో C అంటే 3, F అంటే 6, I అంటే 9, L అంటే 12. క్లియర్ కదా. సో ఇక్కడ మీరు రిలేషన్ చూసినట్లయితే 3కి 6 మధ్య +3, 6కి 9కి మధ్య
+3, 9కి 12కి మధ్య +3. సో ఈ ఫస్ట్ ఆప్షన్ మొత్తం +3 రిలేషన్లో ఉంది. క్లియర్ కదా? సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. GHIJ. G అంటే మనకి ఎంత వస్తుంది? 7, H అంటే 8, I 9, J 10. ఈ రిలేషన్ ఏముంది? 7కి 8కి మధ్య +1, 8కి 9కి మధ్య +1, 9కి 10కి మధ్య +1. సో ఇదంతా ఏముంది? +1 రిలేషన్లో ఉంది కంప్లీట్గా. నెక్స్ట్ ఇది చూడండి, థర్డ్ ఆప్షన్ MOQS. M అంటే మనకు లెటర్ ఎంత? Mకి మనకు లెటర్ ఎంత వస్తుంది? 13, O 15, Q 17, S 19. రిలేషన్ 13కి 15కి మధ్య రిలేషన్ +2, 15కి 17కి మధ్య రిలేషన్ +2, 17కి 19కి మధ్య రిలేషన్ +2. సో ఇదంతా కూడా +2 రిలేషన్లో ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇది లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ ఆప్షన్ చూడండి. PSUX. P అంటే నెంబర్ ఎంత వస్తుంది మనకు? 16, S అంటే 19, U 21, X 23. రిలేషన్ చూడండి. 16కి 19కి మధ్య రిలేషన్ +3, 19కి 21కి మధ్య రిలేషన్ +2, 21కి 23కి మధ్య రిలేషన్ 21కి 23కి. ఇక్కడ కూడా సారీ, X అంటే 24 వస్తుంది ఫ్రెండ్స్, సారీ 24. సో ఇది +3. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా +3తో ఉన్నాయి కాబట్టి +3, ఇవన్నీ కూడా +1తో ఉన్నాయి కాబట్టి +1, ఇవన్నీ కూడా +2లో ఉన్నాయి కాబట్టి +2 వేసాం. ఇది ఏం చేయాలి? +3 ఉంది, +2 ఉంది, మళ్ళీ +3 ఉంది. సో ఏమని రాయాలి? ఇది మనకు కరెక్ట్గా రాయడానికి లేదు. సో ఇవన్నీ ఒక రకమైన రిలేషన్తో ఉన్నప్పుడు ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా? సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి అలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 of the following 4 numbers are alike in a certain way and one is different. Pick the number that is different from the rest. క్రింది 4 సంఖ్యలలో 3 నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. మిగిలిన వాటి నుండి భిన్నమైన సంఖ్యను ఎంచుకోండి అని చెప్పి ఇచ్చారు. క్లియర్గా చూడండి, ఇక్కడ 126, 189, 254, 217. సో మీరు ఇక్కడ ఏంటంటే ఈ 126, 189, 254, 217 ఇవి 4 నెంబర్స్లో కూడా ఈ 3 నెంబర్లు అనేవి ఒక రకమైన రిలేషన్తో ఉంటుంది, ఒకటి మాత్రమే డిఫరెంట్ రిలేషన్లో ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఏదైతే ఉందో అది మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, సో 216, సో సారీ 126 ఉంది కదా. సో ఈ 126ని కనుక మనము అన్నీ కూడా ఒక నెంబర్తో ఏదైనా డివైడ్ అవుతానే లేదా చూద్దాం. సో డివైడ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, నేను అన్నిటి క్లారిటీగా చేస్తున్నాను. సో 126ని నేను 7తో కనుక క్యాన్సిల్ చేశాననుకోండి, 7 1s ఇక్కడ ఏమవుతుంది? 7 1s 7 8s. సో 7 18s 18 7s మనకి ఎంత అవుతుంది? 126 అవుతుంది. క్లియర్ కదా? సో మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోయింది, పాయింట్స్ ఏం రాలేదు. సో ఇప్పుడు 189 ఉంది. సో 189ని కాస్త మనం 7తో డివైడ్ చేస్తే 7 1s 7 2s 14 అవుతుంది. ఇంకెంత మిగులుతుంది? 49 ఉంటుంది. 7 7s సో 27. సో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, డివిజిబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, 254 అనే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బై 7 చేస్తే 7తో 7 1s 7 3s 21, ఇంకెంత ఉంది? 44 ఉంది. సో 44ని మనం ఏ విధంగా చేయగలము? 7 6s 42 అవుతుంది, 7 7s 49 అయిపోతుంది. సో డిఫరెంట్ వస్తుంది, అంటే మళ్ళీ పాయింట్స్లోకి వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వలేదు. ఇది చూడండి, 217 ఉంది. 217ని మనం 7తో డివైడ్ చేస్తే 7 1 7 3 21, 7 1 7, సో 31. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోయింది. సో ఈ నెంబర్ డివిజిబుల్ అయిపోయింది, ఈ నెంబర్ డివిజిబుల్ అయిపోయింది, ఈ లాస్ట్ నెంబర్ కూడా డివిజిబుల్ అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వలేదు. సో ఇది మనకు కరెక్ట్గా డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే 39th క్వశ్చన్, సేమ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ నుంచే. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ రూల్స్ ఆర్ మెషిన్స్, సమ్ మెషిన్స్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్. సో ఇవి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్క్లూజన్స్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు? సమ్ రూల్స్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్, సమ్ కాస్ట్లీ ఐటమ్స్ ఆర్ మెషిన్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఒక డయాగ్రామ్ అనేది మనకి ఏమొస్తుందో తీసుకుందాం. ఆల్ రూల్స్ ఆర్ మెషిన్స్ అన్నాడు. సో నేను చూడండి, ఆల్ రూల్స్ ఇవన్నీ కూడా రూల్స్ అనుకోండి, RULES. ఆర్ రూల్స్ ఆర్ మెషిన్స్, ఇవేంటివి? MECHINES. ఆల్ రూల్స్ ఆర్ మెషిన్స్ అని ఇచ్చాను.
నెక్స్ట్ ఏమన్నాడు, సమ్ మెషిన్స్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్ అన్నాడు. సో సమ్ మెషిన్స్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్ అన్నప్పుడు నేను ఇలా తీసుకుంటాను, కొన్ని మెషిన్స్ మాత్రమే కాస్ట్లీ ఐటమ్స్, నేను సిఐ అని రాసాను, కాస్ట్లీ ఐటమ్స్ అని రాసాను. ఇప్పుడు మనం కన్క్లూజన్ లెక్క వచ్చినట్లయితే సమ్ రూల్స్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్, సమ్ రూల్స్, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో కాస్ట్లీ ఐటమ్స్ లెక్క వస్తాయా? సో కాస్ట్లీ ఐటమ్స్కి రూల్స్కి మనకు ఎగ్జాక్ట్గా సంబంధం అనేది ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఏమన్నాడు, సమ్ రూల్స్ ఆర్ కాస్ట్లీ ఐటమ్స్ అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ అనేది తప్పు అవుతుంది, ఎందుకంటే మనకు రూల్స్కి కాస్ట్లీ ఐటమ్స్కి సంబంధం అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. అండ్ ఇంకొక పాయింట్ చూడండి, సమ్ కాస్ట్లీ ఐటమ్స్ ఆర్ మెషిన్స్, ఈ కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని మెషిన్స్ అవుతున్నాయా? సో ఇక్కడ చూడండి, సమ్ మెషిన్స్ ఆర్ క్వశ్చన్స్ కాస్ట్లీ ఐటమ్స్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఈ పార్ట్లోకి వచ్చేటవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ అయినప్పుడు ఈ పార్ట్లోకి వచ్చేటన్నీ కూడా మెషిన్స్ కదా. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ మెషిన్స్ అయినాయి. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఉంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉంది. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. సో సి అనేది ఓన్లీ 2 ఫాలోవర్స్, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 40 క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఇన్ ద గ్యాప్స్ ఆఫ్ ద గివెన్ లెటర్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఇచ్చిన అక్షరాల శ్రేణి యొక్క ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు సిరీస్ను పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అని ఇచ్చారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తాము, యాజ్ ఇట్ ఈస్గా మనకు తెలిసిన పాయింట్లో మనకి ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 నెంబర్స్ ఉన్నప్పుడు 18 నెంబర్స్ని ఎగ్జాక్ట్గా మనం ఏ భాగాలో డివిజిబుల్ చేయొచ్చు, 6 3s. ఓకేనా. 6 3s 6 18 కాబట్టి, సో నేను 3 3గా నేను డివైడ్ చేస్తాను. సో BAB B డాష్ B AB డాష్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. క్లియర్ కదా, అన్ని అన్ని సపరేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు రండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ చూడండి, బి తర్వాత ఏదైనా నెంబర్ ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ బి తర్వాత బి అనే ఆప్షన్ ఉంది, కానీ మనకు ఫస్ట్లో బి ఉన్న లెటర్స్ ఏమున్నాయి? సో ఫస్ట్లో బి ఉన్నవి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఫస్ట్ నేనేమంటున్నానంటే, సో ఫస్ట్లో బి ఉంది కదా, ఇక్కడ ఏ ఉంది, మళ్ళీ ఫస్ట్లో బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఫస్ట్లో బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో నేనేమంటున్నా అంటే, ఈ ఫస్ట్లో బి ఉన్నవన్నీ కూడా ఒక్కదాని కిందగా నేను కన్సిడర్ చేస్తాను. ఫస్ట్లో ఏ ఉన్నవన్నీ కూడా ఒకదాని కిందగా నేను కన్సిడర్ చేస్తాను. సో ఫస్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది కదా, ఇక్కడ బి ఉంది, ఫస్ట్ లెటర్స్ అన్ని బి ఉన్నాయి. సెకండ్ లెటర్ కావాలంటే బి తర్వాత ఏముంది, ఇక్కడ సి ఉంది. అంటే ఓన్లీ నేను ఇక్కడ చూడండి, నేను ఫస్ట్లో బి ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు నేను చూస్తున్నాను. ఫస్ట్ లెటర్ బి ఉన్న మాత్రమే నేను చూస్తున్నాను. సో ఫస్ట్ లెటర్ బి ఉంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ బి ఉంది, సెకండ్ ప్లేస్ ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ప్లేస్లో సి అనేది వచ్చింది. సో ఈ సి నేను ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. సో ఇక్కడ కూడా సి తీసుకొచ్చి పెడతాను సెకండ్ లెటర్లకి. ఓకేనా. తర్వాత చూడండి, బీసీ తర్వాత ఈ ప్లేస్లో మనకు స్పేస్ వచ్చింది, బీసీబీ ఇక్కడ కూడా ఏమొస్తుంది, బీసీబీనే వస్తుంది. క్లియరా. ఇప్పుడు మనము ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ దగ్గరికి వస్తున్నాను. ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో సెకండ్ లెటర్ చూసినట్లయితే ఇక్కడ బి ఉంది, ఏబి, ఇక్కడ ఏబి ఉంది, ఏ తర్వాత ఇక్కడ ఎంటీ ప్లేస్ ఇచ్చారు. సో ఏబి ఇక్కడ కూడా ఏబి వస్తుంది. క్లియరా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏబిబి, ఇక్కడ ఏబిబి ఉంది, ఇక్కడ ఏబి ఇచ్చి స్పేస్ ఇచ్చారు. సో ఏబిబినే అవుతుంది. క్లియర్ కదా. సో ఈ విధంగా రాసుకుంటే మనం ఇక్కడ ఏమేమి యాడ్ చేసాం, ఫస్ట్ సి యాడ్ చేసాం, ఫస్ట్ దాంట్లోంచి సి యాడ్ చేశాను, సెకండ్ దాంట్లోంచి బి యాడ్ చేశాను, థర్డ్ దాంట్లోంచి బి యాడ్ చేశాను, ఫోర్త్ దాంట్లో మనం ఏం యాడ్ చేయలేదు, ఫిఫ్త్ దాంట్లో సి యాడ్ చేశాను, సిక్స్త్ దాంట్లో బి యాడ్ చేశాను. సిబి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిబిబిఏసి ఇది తప్పు, సిబిఏబిసి ఇది కూడా తప్పు, అసలు ఏ అనేది రాలేదు. సిబిబిసిబి ఇది కరెక్ట్ ఆన్సర్. బీసీబీఏబి అసలు ఏ అనేది రాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, 41 క్వశ్చన్. ఇక్కడ కనుక మీరు క్లియర్గా క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, విచ్ నెంబర్ విల్ రిప్రజెంట్స్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? క్రింది సిరీస్లో ప్రశ్న గుర్తును ఏ సంఖ్య భర్తీ చేస్తుంది? ఆప్షన్స్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 3 7 16 35 -153. ఓకేనా. ఇది నెంబర్ సిరీస్. సో ఈ సిరీస్ చూసినట్లయితే 3, 7, 16, 35, ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే నెంబర్ వస్తుందో ఈ ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి.
ఓకేనా 153. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో మీరు ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగ్ అనేది మీకు కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఈ హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.